ఆర్థిక విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడు దానికోసం సాకులు వెతుక్కుంటూ గత ప్రభుత్వంపై విషం చిమ్మడంలో అర్థం లేదన్నారు జగన్మోహన్ రెడ్డి. తానిచ్చిన హామీలు అమలు చేయకపోగా గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల్ని ఎత్తివేయడం విధ్వంసం కాదా అని నిలదీశారు. చంద్రబాబు హయాంలో అధ్వానంగా ఉన్న రంగాలు తమ హయాంలో ఎంత అభివృద్ధి చెందాయో సాక్ష్యాధారాలతో సహా వివరించారాయన. ప్రజలు చంద్రబాబు నాయుడు వంచనను గమనించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 గ్యారంటీలను అమలు చేయని చంద్రబాబు నాయుడు ఈ మధ్యనే దానికి ఓ సాకు చూపారు. 2019 నుంచి 2024 వరకు ఏపీని పాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా విధ్వంసమైందని చంద్రబాబు అన్నారు. అందుకే తాను ఎన్నికల హామీలను అమలు చేయలేకపోతున్నానంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇచ్చిన మాటకు ఎప్పుడూ కట్టుబడి ఉండని చంద్రబాబు నాయుడు మరోసారి అబద్ధాలతో డ్రామాలాడుతున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రజల భవితకు గ్యారంటీ అన్న చంద్రబాబు నాయుడు మోసాలకు మాత్రం తిరుగులేని గ్యారంటీ అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అనంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తా ఉన్న ఫ్రేజ్. ఎన్నికల ప్రచారంలో తామిచ్చిన హామీలు అమలు కాకపోతే కాలర్ పట్టుకుని నిలదీయాలన్న లోకేష్ వ్యాఖ్యను ఉద్దేశించి ఇప్పుడు ప్రజలు ఎవరి కాలర్ పట్టుకోవాలని ప్రశ్నించారాయన. ఇప్పుడు వీరిచ్చిన బాండ్లు ఏమైనాయి? ఇప్పుడు వీరు చెప్పిన మేనిఫెస్టో హామీలు ఏమైనాయి? వీరు పంచిన పాంఫ్లెట్స్ ఏమైనాయి? ఎవరి చొక్కా పట్టుకోవాలి? ఈ 9 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఇది. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 1,45,000 కోట్ల మేరకు అప్పులు చేసిన చంద్రబాబు నాయుడు పేదల పథకాలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. తీసుకొచ్చి నా అప్పులు చేయబోతున్న అప్పులు ఏకంగా 1,45,000 కోట్ల పైమాటే. ఇది నిజంగా ఒక రికార్డు. ఇది ఇంకో రికార్డు. ఎవరు బద్దలు కొట్టలేనంత పెద్ద రికార్డు. ఇన్ని అప్పులు చేసిన సూపర్ 6 సూపర్ 7 ఇచ్చారా? పేదలకు ఏమైనా బటన్లు నొక్కారా? తమ హయాంలో అమలు చేసిన పథకాలను ఎత్తివేయడం జీవితాలను ధ్వంసం చేయడం కాదా అని నిలదీశారు. ఒక పక్క హామీలు అటకెక్కించి మరోవైపు అన్ని రంగాల్లోనూ దోపిడీలు పెంచేసిన కూటమి ప్రభుత్వం అక్షరాలా చేస్తున్నది ఆర్థిక విధ్వంసమే అని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.